హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? హ్యాపీ సండే అందరికీ. ఈరోజు అయితే నేను పచ్చి చేపల పులుసు చేశాను ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంది, అసలు చాలా బాగుంది. ఎలా చేస్తారో చూపిస్తా పదండి. ఇప్పుడైతే ఒక కడాయి పెట్టుకున్నాం. కడాయిలో జీలకర్ర, 2-3 మెంతులు, కొంచెం కరివేపాకు వేసుకొని దీంట్లో నేను ఆనియన్, టమాటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి కచ్చపచ్చగా పేస్ట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అది వేసుకున్నాను. తర్వాత మనం చేపలు అనేది ఆ మసాలాలో ఒక 2 నిమిషాలు వేసుకొని ఫ్రై చేసుకుందాము. దానికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుందాం. ఇప్పుడు ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా నిమ్మకాయ పులుసు తీసుకొని నేను వేసుకున్నాను. కారం వేసుకున్నాను. చూడండి మన పులుసు ఎలా ఉడుకుతుందో. ఇప్పుడు దీంట్లో నేను గసగసాలు, ధనియాలు, కొబ్బరి, ఒక చిన్న చెక్క, లవంగ, యాలక్కాయ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ అయితే యాడ్ చేసుకున్నాను. చూడండి మన చేపల పులుసు అయితే ఎలా ఉడుకుతుందో. చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు అనేది చాలా చిక్కగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఉండాక చూడండి పులుసు ఎలా ఉడుకుతుందో. మన ఆయిల్ అనేది బయటకు రిలీజ్ అయిపోయింది. మన చేపల పులుసు అనేది ఆల్మోస్ట్ రెడీ అయిపోయినది. ఇప్పుడు దీంట్లో నేను పైన లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. కొత్తిమీర వేసుకున్నాక ఒక 5 మినిట్స్ అయితే మళ్ళీ ఉడకనిస్తాను. అలా ఉడికితే మాత్రం చాలా బాగుంటుంది. ఆయిల్ అంతా మనకి బయట రిలీజ్ అయిపోవాలి. అప్పుడే మన చేపల పులుసు టేస్ట్ అనేది ఎక్సలెంట్గా ఉంటుంది. చూడండి ఆల్మోస్ట్ ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది. కూర అయితే రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.